దేవ సార్ వస్తానని చెప్పి రానేలేదు. చాలాసేపు అక్కడ ఎదురు చూసి వచ్చాను. ఫోన్ చేస్తే ఆయన లిఫ్ట్ చేయలేదు. ఈ మనిషి మీద నేను అనవసరంగా ఆశలు పెట్టుకుంటున్నానా? ఏంటి వల్లి, నువ్వేం ఆలోచిస్తున్నావు? చాలా దీర్ఘంగా ఆలోచిస్తోంది. నాకు చాలు. అసలు నువ్వు ఏం తిన్నావు ఇప్పుడు? ఒక చపాతి. అదే చాలు నాన్న. ఏమండి, ఇంతవరకు మనం అనుకున్న విషయం కొంచెం కూడా ముందుకు వెళ్ళడం లేదండి. నువ్వు చెప్పింది పెళ్లి గురించే కదా. లేకపోతే మరి? ఆ హరి గురించి అడిగినప్పుడు తను వద్దని చెప్పింది కదా, మరి ఇంకేం చేద్దాం? ఆడపిల్లలందరూ ఇలాగే ఉన్నారా? పెళ్లి విషయం మాట్లాడితే చాలు మాట మార్చేస్తూ ఉంటుంది. మీ సంబంధం వచ్చినప్పుడు నేను అలాగే వద్దని అన్నానండి. మా ఇంట్లో వాళ్ళు నా మాట వినలేదు, బలవంతంగా ఒప్పించారు. అందుకే నేను బలైపోయాను. చూడండి, అబ్బాయినైతే అడగాలి గాని ఆడపిల్లని మనం ఏం అడుగుతాం చెప్పండి? ఇంత వయసొచ్చి తనకింకా పెళ్లి కుదరలేదంటే చాలా కంగారుగా ఉంది. దాని గురించి నువ్వు కంగారు పడుతూనే ఉన్నావు. ఇష్టం లేని సంబంధం తను ఎలా చేసుకుంటుంది నువ్వే చెప్పు. మీ ఇద్దరికి నచ్చ చెప్పలేక చేస్తున్నాను. ఇద్దరికిద్దరూ మొండిగా వాదిస్తూ ఉంటారు. పోలీసులు వచ్చారు, అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఓహ్, ఇలా నడుచుకుంటున్న ఆడపిల్లని ఎవరు పెళ్లి చేసుకుంటారు? మీరు నాకు సాకులు చెప్పకుండా రేపే దీనికో పరిష్కారం చూడండి. సరే, ఆలోచిస్తాను. ఏం ఆలోచించక్కర్లా, నిర్ణయం తీసుకోండి. ఓహో, ఆయమ్మగారు టీ పెడుతున్నారా? ఇదెవరి కోసం? ఇది అయ్యగారికి. ఉదయం పేపర్ చదివేటప్పుడు ఆయనకి టీ ఇవ్వాలి. ఇది ఆయనకి ఇచ్చి వచ్చి మీ అందరికి టీ పెడతాను. ఇది ఆయనకి ఎవరో ఒకరం ఇస్తాంలేండి. మీరు వెళ్ళి మిగతా పనులేమన్నా చూసుకోండి. కౌసల్య, ఇది అయ్యగారికి ఇవ్వాలి. నాకు తెలుసులేండి ఆయమ్మ, ఈ ప్రత్యేకమైన టీని మేమెవరం తాగంలేండి. అన్నయ్య గారికే ఇస్తాంలేండి, సరేనా? ఇదిగో వాణి, ఈ టీ తీసుకెళ్లి అన్నయ్య గారికి ఇవ్వు. ఇంకెవరైనా తీసుకెళ్ళిస్తే ఆయన టీ తాగుతారో లేదో తెలియదు కదా. నువ్వెళ్ళు. టీ తీసుకోండి. నా కోసమా? ఎప్పుడూ కూడా ఆయమ్మే కదా నాకు టీ ఇస్తుంది, అందుకే అనుమానం వచ్చింది. ఇక్కడికి వచ్చిన రోజు నుంచి అడుగుతూనే ఉంది తెలుసా, మీకు ఒక్కసారైనా టీ పెట్టిస్తాను అని. ఆహా, అంటే టీ తనే పెట్టిందన్నమాట. అవును. అబద్ధం. చాలా బాగుంది. నాకు ఆయమ్మ ఎలాంటి టీ ఇస్తుందో అలాగే ఉంది. ఇది ఆయమ్మ పెట్టలేదు అంటే ఎవ్వరూ నమ్మరు. ఈ చేతులతో పెట్టాను, మరి రుచి అలా మారిపోతుంది. వేడి సరిపోయిందా? వేడి, చక్కెర, పాలు అన్నీ సరిగ్గా సరిపోయాయి. ఆశ్చర్యంగా ఉంది. నేను ఇలా తాగుతానని నీకెలా తెలుసు? తను చూసి నేర్చుకుంది. ఆయమ్మ చేసేటప్పుడు చూసింది. మంచిది. ఆడపిల్లంటే ఇలా ఉండాలి. ఇంటి పనుల్లో శ్రద్ధ ఉంది అంటే చాలా మంచి విషయం. ఎందుకంటే ఏ ఇంట్లో అయినా ఇంటి పనులు సవ్యంగా జరగాలి. అది చక్కగా నేర్చుకుంటే ఇంకేం కావాలి? ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా నేర్చుకుని తీరుతుంది. తను చిన్నప్పటి నుంచి అంతే. నేను చాలాసార్లు ఆశ్చర్యపోయేదాన్ని. మా ఇంట్లో కూడా నన్నొక్క పని కూడా చేయనిచ్చేది కాదు. అన్ని పనులు తనే చేసేసేది. ఆహా, మనిషిని చూస్తే అలా అనిపించటం లేదు. ఇంత చిన్న వయసులో ఇంటి పనులన్నీ అంత చక్కగా చేస్తుందంటే అదంత చిన్న విషయం కాదు. ఏది ఏమైనా నిన్ను చేసుకోబోయే అబ్బాయి చాలా అదృష్టవంతుడు. ఇటువంటి అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది చెప్పండి?
స్నానానికి వేడినీళ్లు పెట్టమ్మా అని చెప్పావంటే గీజర్ ఆన్ చేసుకుని స్నానం చేసిరండి అని చెప్తారు ఈ కాలం ఆడపిల్లలు. సుఖంగా సంతోషంగా ఉండమ్మా. ఇదిగో. నడవలేకపోతున్నారా నాన్న? ఒంట్లో నీరసంగా ఉందా? అదేం లేదు, నేనే కాస్త నిదానంగా నడుస్తున్నాను. బ్యాంక్ వెళ్ళడానికి ఇంకా చాలా సమయం ఉంది కదమ్మా. ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్ గారు చెప్పారు కదా. హ్మ్. మా బ్యాంక్ గురించి నీకు తెలుసు కదమ్మా. అసలే అక్కడ స్టాఫ్ తక్కువ. ఉన్నవాళ్లలో 2 ట్రైనింగ్ కోసమని వెళ్ళారు. నేను కూడా వెళ్ళలేదంటే అక్కడున్న పనులన్నీ పూర్తిగా పెండింగ్ పడతాయి. తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, నోటీస్ పంపిస్తారు. ఈ గొడవంతా మనకెందుకు చెప్పు? కానీ దానికంటే మీ ఆరోగ్యం ముఖ్యం కదా. అందుకే టెన్షన్ పడకూడదు అనుకుంటున్నాను. పనులు పూర్తయితే నాకు కూడా టెన్షన్ ఉండదు కదా. చూడమ్మా, నేను నీతో ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అందుకే నీతో పాటు వచ్చాను. ఏంటి నాన్న? దీని గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం. అదే నీ పెళ్లి గురించి. నాన్న, నేను చెప్పేది నువ్వు పూర్తిగా వినమ్మా. ఇంట్లో దీని గురించి మాట్లాడదాం అనుకుంటే మీ అమ్మ అక్కడే తిరుగుతూ ఉంటుంది. తన మధ్యలో మాట్లాడి పెద్ద గొడవ చేస్తుంది. ఈ విషయంలో ఎటువంటి పరిష్కారం దొరకడం లేదు. మీరు అమ్మలా మాట్లాడుతున్నారు. ఇంతవరకు నేను నువ్వేం చెప్పినా అది విన్నాను కదమ్మా. మీ అమ్మ చెప్పింది వినిపించుకోలేదు కదా. అందుకని ఇప్పుడు నువ్వు నేను చెప్పింది వినాలి. ఈ మధ్యకాలంలో హాస్పిటల్కి వెళ్ళొచ్చిన తర్వాత నాకు కంగారు మొదలైంది. కొన్ని పనులు ఎప్పటికప్పుడు చేస్తే మంచిది అనిపించింది. ఆ కారణంగానే ఇప్పుడు నీతో ఇలా మాట్లాడుతున్నాను. మనుషులం కదా, ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. మన తల మీద ఉన్న బాధ్యతలన్నీ సమయానికి నెరవేర్చుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. మీరేమీ కంగారు పడకండి. మీరంత దారుణమైన పరిస్థితుల్లో లేరు నాన్న. ఆ రోజు మేం నీతో మాట్లాడిన విషయం గురించి నీ మనసులో ఏముందో స్పష్టంగా చెప్పు. ఆ హరిసార్ గురించి. ఆ రోజు మీకు నేను చెప్పింది నిజంగానే నా మనసులో మాట నాన్న. హరిసార్ మీద నాకు ఎటువంటి ఉద్దేశం లేదు. అతన్ని చేసుకోవడం ఇష్టం లేదు. సరే, నీకు ఇష్టం లేకపోతే నేను ఫోర్స్ చేయను. నేను ఒక విషయం అడుగుతాను, నిజం చెప్తావా? ఏంటది నాన్న? నువ్వు ఎవరైనా ప్రేమించావా? అదేంటి నాన్న మీరు ఎలా అడుగుతున్నారు? పెళ్లి విషయం గురించి మాట్లాడినప్పుడు నీ మొహంలో వచ్చిన మార్పుని నేను గమనించాను. ఎందుకు అనిపించింది? అటువంటిది ఏమైనా ఉంటే అప్పుడు నాకు చెప్పడానికి ఆలోచించద్దు. ప్రేమ పెళ్ళైనా దానికి నేను సంతోషంగా అంగీకరిస్తాను. నీకు పెళ్లి జరిగితే చాలు అనుకునే మీ అమ్మ సంతోషిస్తుంది. నువ్వు నాకేం చెప్పలేదు? నాన్న, ఈ విషయం గురించి ఇక్కడ మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను మీకు చెప్పాను కదా, అందుకని నా డిమాండ్కి తగ్గట్టు అబ్బాయి దొరకాలిగా. అంతవరకు మీరు నా పెళ్లి గురించి మాట్లాడకూడదు అనే కదా నేను మీతో చెప్పాను. ఇంతవరకు నేను దాని గురించి ఏమీ ఆలోచించలేదు. అదా నీ సమస్య? అడిగినప్పుడు సైలెంట్గా ఉంటే నువ్వు పెళ్లికి అంగీకరించావేమో అనుకున్నాను. నాకు కొన్ని రోజులు టైం ఇవ్వండి అన్నా, ప్లీజ్. సరే, నీకు ఎలా ఇష్టం ఉంటే అలాగే చెయ్యి. నీకు ఇష్టం లేనిది ఏది చేయను. పద. మనకిష్టమైన వాళ్ళ కోసం ఏదైనా చేయాలి అంటే సంతోషంగానే చేస్తాం కదా. పెళ్లి విషయం గురించి మాట్లాడినప్పుడు నీ మొహంలో వచ్చిన మార్పుని నేను గమనించాను. ఎందుకు అనిపించింది? అటువంటిది ఏమైనా ఉంటే అప్పుడు నాకు చెప్పడానికి ఆలోచించద్దు. ప్రేమ పెళ్ళైనా దానికి నేను సంతోషంగా అంగీకరిస్తాను. నా తనువునంత గిలిగింత చేసి మాయ చేసినవే. సార్, నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి. ఎందుకంటే నేను పిల్లల ప్రోగ్రాం చూడాలి. పిల్లల ప్రోగ్రామా?
అవును, అది ఒక పిల్లల ప్రోగ్రాం, టీవీ సీరియల్. చాలా మంది ఉంటారు, సరదాగా ఉంటుంది. అసలు నువ్వు పిల్లల ప్రోగ్రామ్ ఎక్కడ చూసావు? టీవీలోనా? అవును, జీ టీవీలో. టీవీలోనా? కానీ మా ఇంట్లో రావడం లేదే జీ టీవీ. ఒరే, ఒక నెల కేవలం 20 రూపాయలు ఇస్తే సరిపోతుంది. ఆ మాత్రం కూడా చేయలేరా మీరు? మీ నాన్న డబ్బులు ఇవ్వమని అడుగు. ఏంటి 20 రూపాయలేనా? దానికి మా నాన్నని అడగడం ఎందుకు? నా పాకెట్ మనీ నుంచి ఇస్తాను. కేవలం 20 రూపాయలు మాత్రమేనా? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. జీ టీవీ నెల రోజులకి కేవలం 20 రూపాయలు. తప్పుకోరా. కామేశ్వర్ మాస్టర్, మాస్టర్ కంగ్రాచులేషన్స్. ఎందుకు? ముందు షేక్ హ్యాండ్ ఇవ్వండి. విషయం ఏంటి మాస్టర్? చెప్తా గాని ముందు రండి. రండి మాస్టర్, త్వరగా రండి. మాస్టర్ ఎక్కడికి? మీరు రండి మాస్టర్. ఎక్కడికి మాస్టరు? వద్దు ప్లీజ్, వద్దు వద్దు, దయచేసి నన్ను వదిలేండి. నేనే తప్పు చేయలేదు మాస్టర్. వదిలేయాలా? నేను ముందు చెయ్యివ్వండి మాస్టర్. మీరు ఎందుకిలా నా చెయ్యి పట్టుకుని ఊపేస్తున్నారు? ఏం జరిగిందో ఏమో అర్థం కావటం లేదు. ఈ మార్తాండపురంలో అందరికంటే మీరు గొప్పవారు. నేనా? మాస్టర్, ఇది నేను కామేశ్వర్ మాస్టర్ని. నేనేమీ కన్ఫ్యూజ్ అవ్వట్లేదు. కామేశ్వర్ మాస్టర్ అని తెలిసే కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. అసలు మీకు ఏమైంది హరి మాస్టర్? అప్పటి నుంచి నా చెయ్యి పట్టుకుని ఊపేస్తున్నారు. కంగ్రాట్స్ దేనికి చెప్తున్నారో అర్థం కావటం లేదు. మాస్టర్, ఈ రోజు రిపబ్లిక్ డే కదా? అవును, అందుకే కదా ఇవాళ మన స్కూల్లో జెండా ఎగురవేశాం. ఏమైంది మీకు? ఈరోజు తారీఖు కూడా మర్చిపోయారా? అయ్యో, అసలు విషయం అది కాదు మాస్టర్. దేశంలోనే ఉత్తమమైన టీచర్ పేరుని ప్రెసిడెంట్ గారు స్వయంగా ప్రకటిస్తారు కదా. 15 మంది టీచర్లకు అవార్డిస్తారు. అందులో ఒక టీచర్ పేరు మన స్కూల్లో పనిచేసే టీచర్లోనే ఉంది. మన స్కూల్ టీచరా? అది సాధ్యం నాకు అనిపించడం లేదు. మాస్టర్, ఏమీ తెలియనట్టు అమాయకుడిలాగా మాట్లాడకండి. మీకేమీ రాదని మన వాళ్ళందరూ అనుకుంటూ ఉండొచ్చు, కానీ ఢిల్లీలో వాళ్ళేం పిచ్చోళ్ళు కాదుగా. ఎందుకు? అది ఎవరు సార్? మన స్కూల్ టీచరా? మాస్టర్, అది ఎవరో కాదు, మీరే కామేశ్వర్ మాస్టర్. నేనా? మాస్టర్, వాళ్ళు మీకు ఊరికే అవార్డు ఇవ్వటం లేదు, టీచింగ్ ఎబిలిటీ, అదే వాళ్ళు చూసేది. మీరు చెప్పేది నిజమా మాస్టర్? అవును సార్, నాకు కూడా ఈ రోజు ఉదయమే తెలిసింది. మన అసోసియేషన్ కి నేను జాయింట్ సెక్రటరీని కదా, దీని గురించి నేను రహస్యంగా తెలుసుకున్నాను. ఇదంతా నిజమే కదా? లేకపోతే మరేంటి? దీని గురించి విన్నప్పుడు నేను కూడా ఇలాగే అనుమానించాను. కాసేపటి తర్వాత నాకు ఒక మెసేజ్ వచ్చింది. మీ జీవిత చరిత్ర గురించి చెప్పమని నన్ను అడిగారు. మీ గురించి అన్ని వివరాలు ఈమెయిల్లో పంపించి నేను ఇక్కడికి వచ్చాను మాస్టర్. అందుకే నమ్మకంగా చెప్తున్నా. నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది. మాస్టర్, మీరు మాకు పార్టీ ఇవ్వాలి. దాందే ఉంది. అనౌన్స్మెంట్ అవనివ్వండి ముందు. అనౌన్స్మెంట్ అయ్యాక మీరు స్టాఫ్ అందరికి పార్టీ ఇవ్వండి మాస్టర్. కానీ ఇప్పుడు మీరు వెంటనే పని చేయాలి. ఏం కావాలి? ఈ రోజు వచ్చిన పిల్లలందరికీ మీరు చాక్లెట్లు పంచండి. అలాగే మన స్టాఫ్ మెంబర్స్ అందరికి మంచి భోజనం పెట్టించండి. బిర్యానీ తెప్పించండి. ప్రస్తుతానికి మీ బర్త్డే అని చెప్తాను. అలాగే అలాగే. గోపి ఎక్కడ? గోపి, గోపి, గోపి. చూడండి, హరి సార్ వచ్చేసారు. మీ అందరికి బాగా గుర్తుంది కదా? మాకు బాగా గుర్తుంది సార్. హరి సార్ అంతా చెప్పారు కదా, అందరం కలిసి చక్కగా డ్రామా ఆడదాం. కామేశ్వర్ మాస్టర్ కోసం చేయాల్సిందే కదా. అలాగే మరో విషయం, ఇప్పుడు కామేశ్వర్ మాస్టర్ వస్తారు. ఎవ్వరూ నవ్వకూడదు. ఇది అబద్ధం అని ఆయన అనుకోకూడదు. కేవలం ఇదంతా కూడా కామేశ్వర్ మాస్టర్ చేత ఖర్చు చేయించడానికి కదా చేస్తున్నాం. ఈ రోజు బిర్యానీ తినాలని ఫిక్స్ అయ్యాను. దానిని మీరందరూ నవ్వి పాడు చేయకండి. బిర్యానీ కోసం అంటున్నారా? అదేదో మనమే తెప్పించుకోవచ్చు కదా సుధాకర్ సార్. ఒప్పుకున్నారా? ఒప్పుకోవడమా? నేను చెప్పింది మొత్తం నిజమని నమ్మేశాడు. బిర్యానీ తెప్పిస్తున్నాడు, పిల్లలకి చాక్లెట్లు. ఏంటి వల్లి టీచర్కి మాత్రం నవ్వు రావట్లేదు? ఏంటిది హరి మాస్టర్? పాప ఆయన చేత ఎందుకు ఇలా కొనిపించడం? పాపమా? ఆయన సరిగ్గా గుర్తు తెచ్చుకోండి టీచర్. ఆ రోజు మీ విషయం ఇష్యూ అయినప్పుడు ఆయన ఏ విధంగా ప్రవర్తించాడో మీరు మర్చిపోయినా నేను మర్చిపోలేదు. పాపం కదా సార్. మరేం పర్వాలేదు టీచర్. బిర్యానీ వచ్చాక తినేసిన తర్వాత అప్పుడు ఆయనకి మనం నిజం చెప్పేద్దాంలేండి. మీకు ఇదంతా చెడు ఇష్టం లేదు అంటే మీరు బిర్యానీ తినకండి. ఎవరు ఫోన్ చేయట్లేదుగా? చాలు చాలు, ఇప్పుడు ఈ విషయం గురించి వాదనలొద్దు.
ఇది మనందరం కలిసి తీసుకున్న నిర్ణయం. ఎవరూ దీని గురించి మాట్లాడకండి. మనల్ని అతను రాబంధువుల పీక్కు తింటున్నాడు. మీరంతగా జాలిపడాల్సిన అవసరం లేదు. పిల్లలు ఆగండి ఆగండి, మీ అందరికి ఇస్తాను. ఆగండి, మీ అందరి కోసమే తీసుకొచ్చాను. ఈ రోజు ఆయన పుట్టినరోజట. ఎవరెవరికి రాలేదో వాళ్ళు మాత్రమే చేతులు పట్టండి. చాక్లెట్స్ అందరికి సరిపోను ఉన్నాయి. పిల్లలు ఆగండి ఆగండి, కాస్త ఆగండి. తీసుకో తీసుకో, నీకు కూడా దా తీసుకో. ఏంట్రా ఏమైంది? కామేశ్వర్ మాస్టర్ పుట్టినరోజని చాక్లెట్లు ఇస్తున్నారు. పదండి త్వరగా త్వరగా. గోల్ చేయకండి రా. ఆగు, ఉన్నాయిలే చాలా. అందరికి ఇచ్చావా? అవును సార్, అందరికి ఇచ్చాను. ఇగో ఇవే మిగిలాయి. ఒక పచ్చే ఆఫీస్ రూమ్ లో వద్దు, నువ్వు మీ ఇంటికి తీసుకుని వెళ్ళు. మీరెందుకు ఇంత కంగారు పడుతున్నారు? కంగారు పడాల్సిన విషయమే కాదు, అవార్డు వస్తే పిలిచిస్తారు. దాని గురించి నాకు కూడా తెలుసు. విషయం తెలిసేంత వరకు కంగారుగానే ఉంటుంది కదా. అందే ఉంది, బాత్రూమ్కి వెళ్ళొచ్చారంటే అంత తేలిగ్గా అనిపిస్తుంది. నేను చెప్పేది దాని గురించే. సంతోషం మనసులోంచి బయటికి తంతోంది. ఓ అదే విషయం. నేనేమైనా సహాయపడగలనా? నాకేం సాయం అక్కర్లేదు, చెప్పిన పని చెయ్యి. కానీ మాస్టర్, ఇప్పుడు మీరు ఢిల్లీకి వెళ్ళాలి కదా. వెళ్ళాలా? ఎలా వెళ్తారు? విమానంలోనా? క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. అయ్యో గోపి, ఇక చాలా ఆపుతావా? రోడ్డు మీదే జాగ్రత్తగా వెళ్ళి వస్తాలే. ఓ సరే మాస్టర్, నేను వెళ్ళి మన స్టాఫ్ అందరికీ బిర్యానీ తీసుకొస్తాను. సరే వెళ్ళు వెళ్ళు. ముందు నువ్వు ఆ పని కాను. నీ దగ్గర ఇంతకీ డబ్బులున్నాయా? ఉన్నాయి సార్, ఇందాక మీరు ఇచ్చారు కదా. ఒకవేళ సరిపోలేదంటే నేను ఇస్తాను. వచ్చాక ఇచ్చేయండి. అలాగే ఇస్తా. మళ్ళీ చూడు, కాలి కాలిన పిల్లలు ఎలా తిరుగుతున్నాడో వచ్చి చూడు. ఒకరు నేర్పించి సంతోషించడం నా వల్ల కాదు. ఏం టీచర్ మీరు? అతను మిమ్మల్ని ఎంతగా ఏడిపించాడు. ఇప్పుడు ఇంకొంచెం తమాషా చూడండి. హరి సార్, ఏమైనా వివరాలు తెలుసయ్యా? అక్కడ రాష్ట్రపతి మీ పేరు ప్రకటించిన తర్వాత మీకు ఫోన్ వస్తుంది మాస్టర్. రాష్ట్రపతి భవన్ నుంచి. అక్కడి నుంచి ఎవరైనా చేయొచ్చు. మీకు అంతా వివరంగా చెప్తారు. మీరిక్కడ నాతో మాట్లాడినట్టు మాట్లాడితే మీ అవార్డు పోతుంది. అయ్యో, వాళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడతారా? లేదు లేదు, హిందీలో మాట్లాడతారు. దేశ భాష కదా మాస్టర్. హిందీయా? నాకు హిందీ రాదు మాస్టర్. మీకు రాకపోయినా మీరు మాట్లాడాలి, కానీ అవార్డు కావాలనుకుంటే జాగ్రత్తగా మాట్లాడండి. ఇప్పటికిప్పుడు నేను హిందీ ఎవరి దగ్గర నేర్చుకోవాలి? హిందీ రాలేదని అవార్డు ఇవ్వలేదంటే మీరు నన్ను అనకూడదు. మరి అది మన దేశ భాష కదా, మీరు హిందీ ఎందుకు నేర్చుకోలేదు? రెడీగా ఉండండి, వెళ్తాను. అయ్యో సార్, వెళ్ళకండి. మీరు ఇక్కడ ఉంటే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది సార్. మరేం పర్లేదు మాస్టర్, మీరు కొంచెం ధైర్యంగా ఉండండి చాలు. ఇదేంటి, హరి సార్ ఇంకా ఫోన్ చేయలేదు? ఇప్పుడే చేస్తారు. హరి సార్ గొంతు కామేశ్వర్ మాస్టర్ కి తెలిసిపోదు కదా. ఏ హరి సార్ తెలుగులో మాట్లాడరు కదా, హిందీలోనే కదా మాట్లాడతారు. ఖచ్చితంగా తెలీదు. हेलो हेलो, मैं राष्ट्रपति भवन से गुप्ता जी बोल रहा हूँ. कौन है तो? నేను కామేశ్వర్ है. మార్తాండపురం హై స్కూల్ హెచ్ఎం. అది నేను హై. हम किसी से कम नहीं. रोटी कपड़ा और मकान. क्या क्या बोल रहे? तुम बड़ा सर बोलो. अच्छा अच्छा. अबे उल्लू का पट्टा, क्या बोल रहे तो? सर सर साला. అయిపోయింది, అంతా అయిపోయింది, అంతా పోయింది.